బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా మారి అలలు ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా మారి అలలు ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా మారి అలలు ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా మారి అలలు ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఒక పక్క సడన్ గా ఎండ, మరో పక్క వెంటనే వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్ లో గమనించవచ్చు. పూర్తిగా కూడా దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సడన్ గా వాతావరణం అంతా కూడా మారుతా ఉంది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఆ దిశగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా వాయువ్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరోపక్క పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సముద్రం అలజడిగా ఉంది, అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ముఖ్యంగా ఏదైతే విజయనగరం, అదేవిధంగా మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. శ్రీకాకుళం, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెదురుమదురుగా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కానీ గాలిలు తీవ్రత అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానివల్ల చెట్లు కూడా విరిగి పడతాయి. దాంతో పాటు ఎవరైతే పొలాల్లో మైదాన ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా చెట్ల కింద కాకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా తీరం వెంపటి అలల తీవ్రత గానీ, అదేవిధంగా గాలుల తీవ్రత గానీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దానివల్ల ఆ సముద్రం అల్లకల్లోలంగా మారింది. బాగా రూరల్ ప్రాంతాల్లో వర్షాలు రేక రైతాంగం అంతా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తుఫాను మీద చాలా మంది కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఇక ఏదైతే పంటకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా కొన్ని చోట్ల సాగునీరుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. చెరువులన్నీ కూడా చాలా చోట్ల ఎండిపోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వర్షాలు పడితే కొంత ప్రాంతాల్లో ఇది తాగునీరుకి సమస్య తీరుతుందంటూ కూడా చెరువు ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు రూరల్లో పెద్దగా వర్షపాతం నమోదు కావట్లేదు. ఇప్పుడైనా ఈ అల్పపీడన ప్రభావంతో అయినా వర్షాలు పడతాయేమో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరో పక్క వీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా దానికి తగిన విధంగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర.